ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ అభ్యర్థుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్లు కట్టుకునే వారిని కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని బాబు ఓటర్లకు సూచించారు. ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్ కడితే ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం చేపట్టారని, ప్యాలెస్ లోకి అడుగు పెట్టక ముందే జగన్ ను ఏపీలో చిత్తుగా ఓడించారని, ఇక్కడ అదే జరగాలని, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ కు ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని, దేశం మొత్తం స్వచ్ఛ భారత్ లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి రూపంలోకి వెళ్లిపోతుందన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉందని, 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉందని, అభివృద్ధి, రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ ఆక్సిజన్ కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది. सब लोगों को सलाम लेकुम. అందరికీ మరొకసారి అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్లు